క్రీస్తునందు ప్రియమైన యవనస్తులారా, దేవుని పిల్లలారా, ఈ వీడియో ద్వారా దేవుని పరిశుద్ధ గ్రంథము బైబిల్ నుండి ఒక వచనాన్ని చదువుకొని దాన్ని ధ్యానించుకుందాం. పరిశుద్ధుడైన లూకా గారు వ్రాసిన సువార్త 15వ అధ్యాయము 17వ వచనమును ధ్యానించుకుందాం. రాయబడిన సంగతి ఏమనగా, అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు నా తండ్రి వద్ద ఎంతోమంది కూలివాండ్రకు అన్నము సమృద్ధిగా ఉన్నది. ఈ మాట ఎవరన్నారు? మనందరికీ తెలుసు. లూకాసు వార్త 15వ అధ్యాయం నుండి 11 వచనం నుండి 32 వచనం వరకు ఉన్న భాగంలో యేసుక్రీస్తు ప్రభువారు ఉపమాన రీతిగా చెప్పిన చిన్న కుమారుని కథ అది. ఎందుకు ఈ మాట అంటున్నాడు చిన్న కుమారుడు? మనకు తెలిసిన ఉపమానమే కనుక క్లుప్తంగా దాని సారాంశాన్ని ధ్యానించవలనని ఆశపడతా ఉన్నాను. ఇది ఒక ప్రియమైన యవ్వన చిన్న కుమారుని కథ. కుమారుడు ఏం చేసినాడు? తను కోరినంత డబ్బు తీసుకుని పట్టణానికో విదేశాలకో మొత్తానికి దూర ప్రాంతానికి వెళ్ళిపోయాడు. చాలా రోజులు అయిపోయింది. నాన్నను, ఇంటి వారిని, అమ్మను, అన్నయ్యను అందరినీ మర్చిపోయాడు. ఎవరు గుర్తు రాలేదు. కొత్త ఫ్రెండ్స్, చేతి నిండా డబ్బు. అతని మనసంతా అక్కడే తిరుగుతూ ఉంది. నేను ఇల్లు విడిచి వెళ్ళాను, నా తండ్రి ఎలా ఉన్నాడో, నా అమ్మ ఎలా ఉందో, అన్నయ్య ఎలా ఉన్నాడో జ్ఞాపకం రావడానికి టైం పట్టింది. బుద్ధి వచ్చినప్పుడు అని రాయబడతా ఉంది. ఎందుకు వచ్చింది బుద్ధి? ఏంటి పరిస్థితి? ఎందుకంత మార్పు ఆ యవనస్తుల్లో మనం చూడగలుగుతున్నామంటే, గమనించినట్లయితే జీవితం చాలా బాగుంది, నా చేతి నిండా డబ్బు ఉంది, నా స్నేహితులు మంచి సలహాలు ఇచ్చేవారు ఉన్నారు అని చెప్పి వారి మాట విని ఒక అక్రమ వ్యాపారం స్టార్ట్ చేశాడు. అదైతే తక్కువ సమయంలో తను సంపాదించగలనని, ఇంకా ధనవంతుడు కాగలనని, ఐశ్వర్యవంతమైన జీవితాన్ని తను అనుభవించగలనని ఆశించినాడు. ప్రియులారా, తండ్రి ఉపదేశము కానీ తల్లి బోధ కానీ జ్ఞాపకం రాలే. పంపినప్పుడు ఏమని చెప్పి పంపారు? అమ్మ నాన్న గుర్తు లేదు, మర్చిపోయినాడు. వ్యాపారంలో నష్టం వచ్చేసింది. ఇప్పుడు నేను ఇంటికి వెళ్ళి ఏం ముఖం చూపించుకుంటాను? నేను ఇంటికి వెళ్ళి చేయగలిగేది ఏముంది? నాకు రావాల్సిన భాగం అంతా నేను ఖర్చు పెట్టేసుకున్నాను కదా. నేను వెళ్ళినా కూడా నా తండ్రి చేర్చుకుంటాడని తెలియదు, నాకు భరోసా లేదు. ఏదైనా ఒక ఉద్యోగం సంపాదించుకుంటే, ఎందుకంటే చాలామంది స్నేహితులు అయ్యారు, వారందరి ద్వారా ఒక మంచి ఉద్యోగం సంపాదించుకుంటే బాగుంటుంది అనుకున్నాడు. ప్రయత్నం చేశాడు. పశువుల కాపరి దొరికినా బాగుండేదేమో కానీ పందుల కాపరి అయినాడు. పందులను కాసేవాడిగా ఒక ఉద్యోగం దొరికించుకున్నాడు. పర్వాలేదు, ఏదైనా సరే నా సొంత కష్టార్జితము నేను సంపాదించుకుంటా, నేను ఖర్చు పెట్టుకుంటా, నేను సంతోషంగా ఉంటా అనుకున్నాడు. వాని పరిస్థితి ఏమైపోయిందంటే, పందుల పొట్టు తిందామంటే తినలేడు. కడుపు నిండా ఆ యజమాని భోజనం పెట్టేవాడు కాడు. అప్పుడు అంటున్నాడు, వాక్యములో పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నాడు, వానికి బుద్ధి వచ్చినప్పుడు. ఎక్కడి నుంచి వచ్చిందండి? ఎక్కడి నుంచి వచ్చింది వాడికి బుద్ధి? ఈ మాటని మరో రూపంలో ఆలోచన చేద్దామా? దేవుడు వానికి బుద్ధి చెప్పే సమయం ఆసన్నమైంది. వానికి బుద్ధి చెప్పే టైం వచ్చింది.
సొంత ఊరు వచ్చేది ఇప్పుడు గుర్తుకు, సొంత ఇల్లు జ్ఞాపకం వస్తుంది, అమ్మ గుర్తొస్తుంది, నాన్న గుర్తొస్తున్నాడు, అన్న గుర్తొస్తున్నాడు, పనివారు సమృద్ధిగా భోజనం చేస్తున్నాడు, పనివారు గుర్తొస్తున్నాడు. దేవుడు బుద్ధి చెప్పేదాకా వెళ్ళిపోవద్దు యవనస్తులారా. నాకెవరు చెప్పరులే, నాకెవరు అనలేరులే, అమ్మ కనపడదు, నాన్న కనపడదు, అన్న హెచ్చరిక చేయడు, ఎవరు నన్ను ఏం అనలేరులే, నా సొంత ఆలోచన, నా సొంత వ్యాపారం, నా సొంత సంపాదన, నేను బ్రతకగలను అనుకుంటున్నావేమో. ఒక దినాన దేవుడు నీకు బుద్ధి చెప్పే సమయం తప్పకుండా ఆసన్నం అవుతుంది. ఆలోచించాడు. కూలివారి పరిస్థితి కంటే ఘోరంగా ఉంది. ఏమైనా సరే జ్ఞాపకం వచ్చింది. 15వ అధ్యాయం లూకాసు వార్త 17వ వచనంలో అంటాడు, బుద్ధి వచ్చినప్పుడు వాడు నా తండ్రి వద్ద ఎంతో మంది కూలివాండ్రకు అన్నము సమృద్ధిగా ఉన్నది. బయలుదేరాడు, ఇంటికి బయలుదేరాడు. ప్రియ యవ్వనుడా, దేవుడు గద్దించక ముందే ఒకసారి ఆలోచించు, వెనక్కి తిరిగి ఒకసారి కన్నవారిని ఆలోచించు. వారు నీ గురించి ఎంత చింతపడుతున్నారు, ఎంత దుఃఖపడుతున్నారు, ఎంత వేదన పడుతున్నారు. తండ్రి ఎంత ఎదురు చూస్తున్నాడు, తల్లి ఎంత ఎదురు చూస్తుంది. ప్రతిదినము గోరు ముద్దలు తినిపించిన అమ్మ తన ముందు అన్నం పెట్టుకున్నప్పుడల్లా నా కొడుకు ఎలా ఉన్నాడో, ఎక్కడున్నాడో ఆలోచనే కదా. ఇప్పుడు అనుకుంటున్నాడు, సొంత ఇంటిలో కూలివాణిగా ఉండటానికి కూడా పనికిరాని బ్రతుకు. ఇప్పుడు పరలోకానికి విరోధి, కన్న తండ్రికి విరోధి, నవమాసాలు మోసి పెంచి పెద్ద చేసిన తల్లికి గర్భశోకం, అన్ని హక్కులు పంచుకొని పుట్టిన తోడబుట్టిన అన్నకు కూడా ద్వేషించబడిన తమ్ముడైనాడు కదా. ఎంత దుస్థితి! ఈ స్థితిని ఏ విధంగా మనము ఆలోచన చేద్దాము. ప్రియ యవ్వనుడా, ఏమన్నా తమ్ముళ్ళారా, చెల్లెళ్ళారా, మీరు దూరంగా ఉంటున్నారా? మీరు దూరంగా ఉంటున్నారా? చదువు కోసమని వెళ్ళారా? సైడ్ బిజినెస్ చేస్తే డబ్బులు వస్తాయేమో, మొబైల్లో గేమ్ ఆడితే డబ్బులు వస్తాయేమో, లేకుంటే ఫ్రెండ్స్కి పాకెట్ మనీ ఇచ్చి మళ్ళీ వాళ్ళ దగ్గర కొంచెం ఎక్సెస్ మనీతో తీసుకుంటే ఇంకెక్కువ సంపాదిస్తానేమో, ఇప్పటి నుంచి నేను ఒక సంపాదకుడిగా మారుతానేమో. కరెక్ట్ కాదు. నిన్ను గద్దించడానికి తండ్రి దగ్గర లేడు, నీకు బుద్ధి చెప్పడానికి అమ్మ దగ్గర లేదు, నిన్ను తీసుకెళ్ళి నీ మీద కంప్లైంట్ ఇచ్చి చెప్పడానికి అన్న దగ్గర లేడు. నువ్వు ఒంటరిగా ఉన్నావు, దూరంగా ఉన్నావు. ఒక టైం రాబోతుంది, దేవుడు నీకు బుద్ధి చెప్పే సమయం. అది రాకముందే, ఆ పరిస్థితి రాకముందే, ఇప్పుడే ప్రభువుని ఎరుగు, ప్రభు దగ్గర మోకరించు. అయ్యా, నేను ఒంటరిగా ఉంటూ నాకెవరూ చెప్పేవారు లేరని, నన్ను గద్దించేవారు లేరని, నా మీద మరి నాన్నకి అమ్మకి చెప్పేవారు లేరని నేను ఎంతో ధైర్యంగా ఈ నిర్ణయాలు తీసుకుంటున్నాను. నా నిర్ణయాలు కరెక్టేనా? ఒకసారి ఆలోచించు. ప్రభు దగ్గర పాదాల మీద పడు. నాన్నకి ఫోన్ చేయి, అమ్మకి ఫోన్ చేయి. ఉపమానం చెప్పిన రోజుల్లా కాదు ఇప్పుడు ఉన్నది. మొబైల్ కూడా ఇచ్చి పంపారా? జాగ్రత్త. దేవుడు బుద్ధి చెప్పే సమయం వచ్చినప్పుడు నీకు దొరికే ఎలాంటి ఉద్యోగమో నీకు అర్థమైందా? నీవు ఏమి ఆశపడాలనో పరిస్థితి అర్థమైందా? అవన్నీ నేను మళ్ళీ చెప్పక్కర్లేదు, ఎందుకంటే వాడికైనా పందులు కాసే పని దొరికిందేమో, కానీ అసలు నిరుద్యోగిగా మిగిలిపోయి పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదివి, డిగ్రీ చదివి, పీజీ చేసి నిరుద్యోగిగా మిగిలి
పాకెట్ మనీ కూడా సంపాదించలేని దుస్థితిలో ఉన్న యవనస్తుడా, ఒక్కసారి నాన్నను అడుగు, అమ్మను అడుగు, అన్న తమ్ములను అడుగు, అక్క చెల్లెండ్రని అడుగు. ప్రభు దగ్గర మోకరించి నా భవిష్యత్తును నేనే కట్టుకోవటం కాదు, నాకు సరైన మార్గం చూపించండి అని. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన రక్షకుడు యేసుక్రీస్తు ప్రభు కృప, పరిశుద్ధాత్మదేవుని అన్యోన్య సహవాసం సన్నిధి మీతో ఉండి నడిపించును గాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.